బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తన ప్రత్యర్థి హరీష్ రావుని ఫిక్స్ అయ్యారా? హరీష్ రావు టార్గెట్ గా రాజకీయాలు నడిపే అవకాశం ఉందా? సిద్దిపేట వేదికగా రాజకీయాలు చేయనున్నారంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి కొద్ది కాలమే అయింది. అయితే ఆమె తన విమర్శల బాణాలు అన్నీ కూడా హరీష్ రావు మీదనే చేస్తూ వచ్చారు. తన తండ్రికి, కుటుంబానికి, బీఆర్ఎస్ కి తాను దూరం కావడానికి కారణం హరీష్ రావే అని ఆమె రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరైన చింతమడకకు వెళ్లారు. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. కేసీఆర్ సొంత ఊరంటే కవితకు కూడా పుట్టిల్లు. దీంతో సహజంగానే చింతమడకలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే బతుకమ్మ ఆడుతూ అక్కడ వారితో కలిసిపోయారు కవిత. మొత్తం గ్రామమంతా కూడా కవితను అక్కున చేర్చుకుంది. పార్టీకి దూరమై ఇబ్బందులు పడుతున్న కవితకు తన తండ్రి సొంత ఊరిలో ఆదరణ లభించింది. అయితే చింతమడకలో కవిత చేసిన కమెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సిద్దిపేట ఎవరి జాగీరు కాదంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2004లో ఎంపీగా కేంద్రంలోకి పోటీ చేయడంతో సిద్దిపేట హరీష్ రావుకు దక్కింది. ఆయన కూడా గత 25 ఏళ్లుగా అక్కడ పాతుకుపోయారు. దీంతో హరీష్ రావు సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నారంటూ ఆమె విమర్శించారు. ఇక్కడికి తనను రాకుండా నిబంధనలు విధించడం కూడా కుదరదని, చింతమడకకు ఖచ్చితంగా వచ్చి తీరతానని కవిత స్పష్టం చేశారు. ఇక మీదట పదే పదే వస్తానంటూ కూడా చెప్పడం ద్వారా సిద్దిపేట తన సొంత ఇలాకా అని కవిత సంకేతాలు ఇచ్చారు. ఇకపై సిద్దిపేట తన కర్మభూమి అనడం ద్వారా కవిత వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీకి రెడీ అవుతున్నారని ప్రచారం అయితే జోరందుకుంది. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటుపై కూడా కవిత స్పష్టత ఇచ్చేశారు. ఇటీవల ఒక మీడియా చిట్చాట్లో మాట్లాడిన ఆమె మేధావులతో సమాలోచనలు జరుగుతున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అన్న ప్రశ్నకు ఆమె సూటిగా జవాబు చెప్పారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని, మనమే నిచ్చెనెక్కి దాని మీద ఉన్న వారిని దించేయాలని అన్నారు. ఇక బీఆర్ఎస్ ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇందుకు కేసీఆర్ నిర్ణయాలే కారణమంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తీవ్ర విమర్శలు చేశాయి. అయితే ఆ అక్రమాలన్నిటికీ హరీష్ రావే కారణమని కవిత విమర్శిస్తూ ఉన్నారు. దీంతో కవిత కావాలనే సిద్దిపేటను తన ఎన్నికల కార్యక్షేత్రంగా మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. 2028లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతూ ఉన్నారు. సిద్దిపేట ఎటు కేసీఆర్ సొంత సీటే కావడం, ఆయన పుట్టిన ఊరు అక్కడే ఉండడం, కేసీఆర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలిచి ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కవిత భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా హరీష్ రావు మీద సహజంగా ఉండే యాంటీ ఇంకంబెన్సీ కూడా తనకు కలిసి వస్తుందన్న భావనలో కవిత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కవిత పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతూ అలాగే ఎగ్జిక్యూషన్ లో ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆమె రాజకీయ భవిష్యత్తు దాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్లి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తారు.
సీతనిస్తాము ఉయ్యాలో వారిని పోయి